30 शुद्ध भक्तुनि चरण रेणुगु भजनकु अनुकूलमु परम सिद्धियगु भक्तुनि सेवा भक्तिलतकु निजमूलमु। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो सीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। అపూర్వ కృష్ణ భక్తుల కథలు అనే ఈ అద్భుతమైన కథా శ్రవణానికి ఆత్మబంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథల్లో మనం శ్రీ చైతన్య మహాప్రభుల వారి దివ్యమైన చరిత్రను వింటున్నాము, కథను వింటున్నాము. ఇప్పుడు 30వ భాగంలోకి ప్రవేశించాం. ఎంతటి అపార కరుణామయులు కాబట్టి, పరమోదారులు కాబట్టి ఈ విధంగా 30 భాగాలుగా ఆయన కథను చెప్పుకునేటువంటి, శ్రీ చైతన్యుల వారి కథను చెప్పుకునేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించారు శ్రీ చైతన్య మహాప్రభు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు రచించినటువంటి గ్రంథాల ద్వారా, గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాల ఆధారంగా ఈ కథ సాగుతోంది. ప్రస్తుతం మనం శ్రీ చైతన్య వారు వారణాసిలో సనాతన గోస్వామి వారు చేసినటువంటి దివ్యోపదేశాలైనటువంటి కథా ప్రసంగాన్ని మనం వింటున్నాము. ప్రయాగలో శ్రీమాన్ మహాప్రభు ఆయన రూపగోస్వామి వారికి 10 రోజుల పాటు ఉపదేశం చేశారు, జీవుడి తత్వాన్ని తెలియజేశారు. ఇక సనాతన గోస్వామి ద్వారా భక్తి శాస్త్రాన్ని ప్రవర్తిల చేయడం కోసం ఆయన 2 నెలల పాటు సుదీర్ఘంగా ఉపదేశం చేయడం జరిగింది. దానిలో అనేక విషయాలను చర్చించారు. ఇవన్నీ మనకు శ్రీ చైతన్య చరితామృతంలోని మధ్యలీలలోని 5వ భాగంలో వస్తుంది. 5వ భాగం దాదాపు పూర్తిగా సనాతన గోస్వామి వారికి, అంటే 4వ భాగంలో చివరిలో ఉన్నటువంటి ఒక 2 చాప్టర్లు సనాతన గోస్వామి ఉపదేశానికే కేటాయించబడ్డాయి. అంతేకాకుండా 5వ భాగం పూర్తిగా చైతన్య చరితామృతంలోని మధ్యలీలలోని 5వ భాగం అవుతుందో అది పూర్తిగా సనాతన గోస్వామి వారికి చేసిన ఉపదేశం కోసమే కేటాయించబడింది. చూడండి, ఎంత చాలా గంభీరమైన విషయం, ఎంత విస్తారమైన విషయం. దాన్ని మనం ఒక గంటలో చెప్పుకునే విషయం కాదు. కానీ దాని పట్ల మీకు రుచి కలగడం కోసం, దాని పట్ల మీకు అవగాహన కలగడం కోసం, దాని పట్ల కొద్దిగా వివరాలు, దాని సమాచారం తెలియడం కోసం మాత్రమే ఒక కథారూపంలో తెలియజేస్తున్నాను. మొత్తానికి మీరైతే చైతన్య చరితామృతంలోకి వెళ్ళవలసిందే. 4వ భాగంలో చివరిలో చెప్పినటువంటి అధ్యాయాలు అధ్యయనం చేయాలి, చదవాలి, మాటి చదువుతుండాలి. అదేవిధంగా 5వ భాగంలో కూడా మొత్తం చైతన్య మహాప్రభు సందేశాన్ని, భక్తి సందేశాన్ని సనాతన గోస్వామి వారికి ఇచ్చారు. ఈ 5వ భాగంలో విస్తారంగా వర్ణిస్తూ ఆయన మొట్టమొదలు శ్రీకృష్ణుడికి ఉండే ఐశ్వర్యము, మాధుర్యము. ఐశ్వర్యం ఏ విధంగా ఉంటుంది, ఎంత విభూతి సంపన్నుడు శ్రీకృష్ణుడు, అది మనకు అంచనాకు అంది ఉంటుందా, అంచనాకు అతీతంగా ఉంటుందా అనే విషయం అనేది ఒక అధ్యాయంలో వర్ణించారు. తర్వాత భక్తి మహిమను కూడా వర్ణించారు ఇంకో అధ్యాయంలో. తర్వాత భగవత్ ప్రేమయే మన చరమ జీవితాశయము అనే విషయం కూడా చెప్పారు ఇంకొక అధ్యాయంలో. తర్వాత మహాప్రభు తమ యొక్క
తాము సాక్షాత్తుగా శ్రీకృష్ణుని తెలియజేయడం కోసము భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ భాగవతంలో ఉండే శ్లోకానికి అదే ఆత్మారామశ్చమనయో నిర్గంధప్యవరు క్రమే కృబంతి అహైతుకి భక్తి ఇత్తంభూత గుణే హరి అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి మహాప్రభు 60 రకాలైనటువంటి వివరణలు ఇచ్చారు. అది పూర్తిగా ఒక అధ్యాయమే దాని గురించి ఏ విధంగా 60 రకాల వివరణలు వచ్చాయి ఏమిటి అనేది పరమాద్భుతమైనట్టు. ఇవన్నీ కూడా ఈ 5వ స్కందంలో వీటి ద్వారా మహాప్రభు సనాతన గోస్వామికి దివ్యోపదేశము చేసినారు. ఎక్కడ 2 నెలల పాటు ఎక్కడ చేశారు? దశాశ్వమేధ ఘట్టంలో వారణాసిలో చేశారు. కాబట్టి వారణాసి చాలా పరమ పవిత్రమైంది. మొదటి నుంచి అది గంగా నది, అక్కడ కాశీ విశ్వేశ్వరుడు, అంతేకాకుండా బిందు మాధవుడు. ఆ బిందు మాధవుని సన్నిధిలోనే శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన నుంచి మొట్టమొదలు ఆయన ఒక్కరే చేశారు. కానీ తర్వాత కల్లా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, కాశీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మాయావాదులు, సన్యాసులు, ప్రతి ఒక్కరు కూడా, కాశీపుర వాసులు అందరూ కూడా నామ సంకీర్తనలో మునిగిపోయారు. అది మహాప్రభు యొక్క ప్రభావం. ఈ వివరాలన్నీ కూడా మనకు ఈ వారంలో వస్తాయి. ఇవన్నీ చేసి అంటే ఈ ముఖ్యమైన కార్యం, ఈ కార్యం ఎప్పుడు జరుగుతోంది? శ్రీ చైతన్యులు బృందావన యాత్ర కోసం వెళ్ళారు. బృందావన యాత్రలోకి వెళ్ళి బృందావనాన్ని దర్శించి వెనక్కు వస్తూ మొట్టమొదటి ప్రయాగలో రూపగోస్వామి వారికి ఉపదేశం ఇవ్వడము, తర్వాత సనాతన గోస్వామి ఉపదేశము వారణాసిలో ఇవ్వడము. ఇది మన కథ. ఆయన సరిగ్గా మా వారణాసికి వచ్చే సమయానికే సనాతన గోస్వామి వారు కూడా బెంగాల్ నుంచి, ఆయన అప్పుడు జైల్లో ఉన్నారు, ఆ జైలు నుంచి తప్పించుకొని మొత్తానికి చేరుకున్నారు. ఇది ఇవాల్టి మన కథ యొక్క ఉపోద్ఘాతము. అగత్యేక గతిం నత్వా హీనాదాదిక సాధకం శ్రీ చైతన్యం లిఖాం యస్య మాధుర్యైశ్వర్య శీకరం. ఈ శ్లోకాలను మనము ఎన్నిసార్లు పలికినా కూడా మనకు పరమానందమే కలుగుతుంది. ఆయన కృష్ణదాస కవిరాజ గోస్వామి ఎవరైతే ఈ చైతన్య చరితామృతానికి రచయితనో ఆయన ఏమంటున్నాను, శ్రీ చైతన్యం లిఖాం యస్య, నేను ఆ మహాప్రభు అని యొక్క మాధుర్య ఐశ్వర్యాన్ని కొద్దిగా అంటే కణిక మాత్రమే రాస్తున్నాను. మాధుర్య ఐశ్వర్య శేఖరం, దానిలో కణిక మాత్రాన్ని మాత్రమే వర్ణిస్తున్నాను. అంతకంటే సాధ్యం కాదు నాకు. అంతకంటే ఎక్కువ సాధ్యం ఎట్లా అవుతుంది? ఎందుకో ఎవరు ఆయన మహిమ ఏమిటి, ఆయన వైభవం ఏమిటి? అగత్యేక గతిం నత్వా, అగతి, ఎవరికైతే జీవిత లక్ష్యం అనేది ఉండదో అటువంటి వారికి గతి అయినటువంటి వారు. అగత్యేక గతిం, దుర్గతి అనేది వేరు, అగతి అనేది వేరు. అంటే వారికి లక్ష్యమే లేదు. అగత్యేక గతిం అంటే ఎటువంటి లక్ష్యము, జీవితం లక్ష్యం లేని వారికి గతి అయిన వారు. హీనార్థాధిక సాధకం, వాళ్ళకి జీవితం యొక్క అర్థమే లేదు, గతి లక్ష్యము లేదు, జీవితానికి ఒక అర్థం కూడా లేదు. హీన అర్థ అంటే జీవితానికి అర్థం పర్థం లేకుండా అంటుంటాం మనం. ఆ హీన అర్థ అధిక సాధకం, అంతకుముందు ఏమీ లేనివాడు ఇప్పుడు అత్యధికంగా పరమాద్భుతంగా పరమైశ్వర్యంగా అత్యధికంగా సాధించగలుగుతాడు. ఎవరి ద్వారా? శ్రీ చైతన్య మహాప్రభు కరుణ ద్వారా సాధించగలుగుతాడు అని ఇక్కడ అగత్యేక గతిం నత్వా హీనాధాతిక సాధకం శ్రీ చైతన్యం లిఖాం యస్య మాధుర్యైశ్వర్య శీకరం. ఆ విధంగా మహాప్రభు యొక్క ఐశ్వర్యాన్ని నేను కేవలం కణిక మాత్రమే వర్ణిస్తున్నాను అని పలుకు అని కృష్ణదాస కవిరాజ గోస్వామి రాస్తున్నారు. ఈ సందర్భంలో సనాతన గోస్వామికి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ యొక్క ఐశ్వర్యము మాధుర్యము అనే రెండు విషయాల గురించి వర్ణిస్తున్నారు. ఐశ్వర్యం గురించి వర్ణించే ముందర ఒక అంచనా కోసము ఆధ్యాత్మిక లోకము భౌతిక లోకము అని రెండు ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక లోకంలో అసంఖ్యాకంగా వైకుంఠ లోకాలు ఉన్నాయి. అది అసంఖ్యాకంగా ఉండే వైకుంఠ లోకాల యొక్క దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే, దాని వెడల్పు ఎంత ఉంటుంది అంటే, ఒక యోజనాన్ని కనుక యోజనం అంటే
8 కిలోమీటర్లు ఒక అనుకుంటే మనం యోజనం. ఆ 8 కిలోమీటర్ల దూరాన్ని, అది అర్బుదం కాదు, 8 మైళ్ళు. యోజనం అంటే 8 మైళ్ళు. ఆ ఒక యోజనాన్ని మొట్టమొదలు 100 తోటి గుణించాలి. ఆ వచ్చిన ఏది ఉంటుందో దాన్ని 1000తో గుణించాలి. దాని తర్వాత వచ్చిన దాన్ని 10,000తో గుణించాలి. దాని తర్వాత వచ్చే దాన్ని 1,00,000తో గుణించాలి. దాని తర్వాత వచ్చే దాన్ని 1,00,000తో గుణించాలి. గుణించగా వచ్చే సంఖ్య ఉంటుందో అది దానికి సమానం, దాని వెడల్పు అని. ఈ విధంగా అంటే ఏంటి, మన అంచనాకు, మన యొక్క గణనకు అతీతంగా ఉంటుంది. అటువంటి వైకుంఠాలు కూడా అనంత సంఖ్యలో ఉన్నాయి. అన్నిట్లో కూడా భగవంతుడు అధిష్టాతగా ఉండి అందరితోటి సేవలంతూ ఉంటాడు. అయితే ఈ ఆధ్యాత్మిక లోకం ఏ విధంగా ఉంటుంది అంటే, అది ఒక పద్మ రూపంలో ఉంటుంది. కమలాన్ని పోలి ఉంటుంది. ఆ కమల యొక్క కర్ణికయే అది శ్రీకృష్ణుని యొక్క గోలోక ధామము. మిగతా వైకుంఠాలన్నీ కూడా చుట్టూ ఆ కలువ రేకుల్లాగా ఉంటాయి. అంటే వాటి విస్తీర్ణం అంత పెద్దగా ఉంటుంది, అంత సువిశాలంగా ఉంటుంది. దాని వర్ణించిన మాట ఉంది, దాన్ని ఊహకైనా అందదు అని ఈ విషయాన్ని గురించి చెప్తూ, ఏ విధంగా అయితే వైకుంఠ లోకాలు కూడా అనంతంగా ఉంటాయో భౌతిక లోకాలు కూడా అనంతంగా ఉంటాయి అని చైతన్య మహాప్రభు దాని గురించిన వర్ణన చేస్తూ, ఇక్కడ ఈ విధంగా అయితే అనేకమైనటువంటి వైకుంఠాలు ఉన్నాయో అనేకమైన బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండానికి కూడా ఒక బ్రహ్మ, ఒక శివుడు, వీళ్ళందరూ కూడా అనేక మంది దేవతలు, వీళ్ళందరూ కూడా సర్వసాధారణం. కాబట్టి దీని గురించినటువంటి ఒక విషయం, ఒక కథ చెప్తాను అని చెప్పి చైతన్య మహాప్రభు సనాతన కోసం చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఒక కథ జరిగింది. ఏమి అంటే, బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఆ ద్వారకలో సుధర్మ సభలోకి వచ్చి లోపల ప్రవేశించబోతుంటే ద్వారపాలకుడు ఆపాడు. అయ్యా మీరెవరు అన్నాడు. నేను బ్రహ్మను అంటే, ఉండండి నేను వెళ్ళి ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణుని కనుక్కుని వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి మిమ్మల్ని చూడడానికి బ్రహ్మ వచ్చాడు అని పలికాడు. ఏ బ్రహ్మాండానికి బ్రహ్మ, వెళ్ళి కనుక్కో ఒకసారి అనగానే ఆ ద్వారపాలకుడు వెళ్ళి అడిగాడు. లోపల ద్వారకాధీశుడు అడుగుతున్నాడండి, మీరు ఏ బ్రహ్మ అని అడుగుతున్నాడు. ఏ బ్రహ్మ ఏమిటి? అయినా కూడా కాస్త సంభాళించుకుని, చతుర్కుమారులు సనక సనందన సనాతన సమత్కుమారుల యొక్క తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మను అని పలికిన తర్వాత ఆ ద్వారపాలకుడు వెళ్ళి శ్రీకృష్ణుడికి తెలియజేశాడు. ఇట్లా చతుర్కుమారుల తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. ఓ అలాగా, అయితే పిలిపించు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళి నమస్కరించాడు. ఎందుకంటే ఆ చతుర్ముఖ బ్రహ్మకు ముందే తెలుసు. ఎందుకంటే బృందావనంలో శ్రీకృష్ణుని యొక్క మహిమ అప్పటికే సుపరిచితమే. ఎందుకంటే తన మోహానికి గురైనటువంటి సంఘటన అవన్నీ మనకు దాంట్లో కనిపిస్తాయి. అయితే ఇక్కడ వచ్చి నమస్కరించగానే కృష్ణుడు అడిగాడు, ఏమిటి చతుర్ముఖ బ్రహ్మ, చక్కగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, ఎటువంటి కష్టాలు లేవుగా అనగానే స్వామి ఆ మాట తర్వాత సమాధానం ఇస్తాము, కానీ ఇంతకీ మీరు ఒక మనకు ఒక ప్రశ్నను పంపించారు. ఏమిటంటే, ఏ బ్రహ్మ వచ్చాడు అని. అంటే నేను కాకుండా చాలామంది బ్రహ్మలు ఉన్నారా ఇంకా? ఆ ప్రశ్న ఎలా అడిగారు? దాని కారణం ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? దాని మర్మం ఏమిటి అన్నప్పుడు అప్పుడు ద్వారకాధీశుడు ఒకసారి కళ్ళు మూసుకొని ఇట్లా స్మరించగానే అక్కడ ఆ సభాభవనంలో అనేక మంది బ్రహ్మలు ఒకేసారి ప్రకటమయ్యారు. దానిలో నాలుగు శిరస్సుల గల బ్రహ్మ లేడు. ఎందుకంటే ఆ 4 శిరస్సుల బ్రహ్మ చూస్తున్నాడు వాళ్ళందరినీ.
కొంతమందికి ఏమో 10 ఉన్నాయి, శిరస్సులు ఉన్నాయి, కొంతమందికి ఏమో 100 శిరస్సులు ఉన్నాయి, కొంతమందికి 1000 శిరస్సులు ఉన్నాయి, కొంతమందికి 1,00,000 శిరస్సులు ఉన్నాయి. ఈ విధంగా అనేక మంది బ్రహ్మలు. ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరూ బ్రహ్మలందరూ ఆశ్చర్యం, ఏంటి ఇంతమంది బ్రహ్మల అంటే శ్రీకృష్ణ యొక్క ఐశ్వర్యం ఇంత మహిమాన్వితం అంటే అనేకమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఆధ్యాత్మిక లోకాలు కూడా కాదు, ఇవన్నీ భౌతిక లోకాలే. భౌతిక లోకాలు అనేక బ్రహ్మాండాలు. ఆ బ్రహ్మాండాన్ని సృష్టించడానికి ఒక బ్రహ్మ కావాలి. ఆయా కార్యాన్ని బట్టి, ఆయా క్లిష్టతను బట్టి ఆయా బ్రహ్మలు సృష్టించబడతారు. వారు ఆ కార్యాన్ని చేయగలుగుతారు. ఇప్పుడు ఈ మనం ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించడానికి 4 తల బ్రహ్మ సరిపోతారు. ఇంకొక బ్రహ్మాండానికి సృష్టించడం కోసము 1,00,000 శిరస్సుల కన్నా బ్రహ్మ అవసరం పడవచ్చు. కాబట్టి అది నిర్ణయించేవాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. దీన్ని తెలియజేయడం కోసం అయితే ఒక బ్రహ్మకు ఇంకో బ్రహ్మ గురించి తెలియదు. ఎప్పుడైతే అందరూ వచ్చారో అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, ఏమిటి బాగున్నారా అందరూ? మనం ఏ విధంగా అయితే మనం బంధుమిత్రులను అడుగుతుంటామో ఆ విధంగా ఏమిటి అందరూ బాగున్నారా? ఏ విధంగా ఉన్నాయి? రాక్షస బాధ మీకు ఏం కలగట్లేదు కదా అని విషయాలు అడిగాడు. స్వామి, మీరు వచ్చి ఈ అనేకమైన లీలలు చేస్తున్నారు కాబట్టి ఇంకా మాకు ఆ రాక్షస బెడద ఏ విధంగా ఉంటుంది, రాక్షస బాధ ఎందుకు ఉంటుంది అని చెప్పి బ్రహ్మలందరూ నమస్కరించారు. దండం పెట్టి పాదపద్మాలను తాకి మరి నమస్కరిస్తున్నాడు. పాదపద్మాలను వాళ్ళ శిరస్సును తాకిస్తున్నాడు. ఆ శిరస్సు 10 తలల బ్రహ్మదేవుడు, తర్వాత 100 తలల బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తలలు వంచి ఆ తలలన్నీ ఢీకొంటున్నాయి, ఒక తలకు ఒక తల, ఆ కిరీటాలకు టక్ 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 పెద్ద ఒక కోలాహలంగా అయిపోయింది. ఏ విధంగా అయితే మనం 2 గిన్నెల మన ట్యాంగ్ ట్యాంగ్ అని అట్లా వస్తుంది శబ్దం, అలాగే కిరీటాలు కనుక ఒకేసారి 10 కిరీటాలు 100 కిరీటాలు ఒకదానికి తగులితే ఏదో ఒక శబ్దం వస్తుంది. ఆ విధంగా ఉంది. అయితే ఇక్కడ రహస్యం ఏమిటంటే ఈ చతుర్ముఖ బ్రహ్మ, ఎవరైతే చతుర్ముఖ బ్రహ్మ మొట్టమొదటి వచ్చాడో ఆయనకు ఈ రకరకాల బ్రహ్మలు కనిపిస్తున్నారు. కానీ ఆ వచ్చిన వాళ్ళకు మాత్రము మిగతా బ్రహ్మలు ఎవరు కనిపించట్లేదు, తాను మాత్రమే కనిపిస్తున్నాడు. ఏదో ప్రత్యేక కార్యక్రమం కోసం శ్రీకృష్ణుడు ద్వారకలకు నన్ను పిలిచాడు అని వాళ్ళు అనుకున్నారే తప్ప, ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో స్వయం భగవానుడిగా వచ్చాడు దేవదేవుడు. ఎంత అద్భుతమైన అటువంటి అవకాశము. కాబట్టి తనను ప్రత్యేకంగా అక్కడి నుంచి ఈ బ్రహ్మాండాన్ని పిలిచి తన దర్శనం ఇస్తున్నాడు అని ఆ బ్రహ్మ అనుకున్నాడు. ఈ విధంగా ఐశ్వర్యం అనేది ఆ బ్రహ్మదేవులకు కూడా తెలియకుండా పోయింది. ఇది శ్రీకృష్ణు యొక్క మహాద్భుతమైనటువంటి ఐశ్వర్యము, మహాద్భుత ఐశ్వర్యం అని చెప్పి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి వివరిస్తున్నారు. ఇది మనకు చైతన్య చరితామృతంలో ఈ దివ్య కథ వస్తుంది. అందుకోసము ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యశ్చ యశశ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణం భగ ఇతి గణ, ఇవన్నీ కూడా వస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మాండాల సంఖ్యను నిర్ణయించడం చాలా అతి కష్టము. ప్రతి బ్రహ్మాండానికి బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ శాశ్వత పాలకుంటా, వారికి కూడా వారి సంఖ్య కూడా మనకు తెలియదు, అది కూడా అనంత కోటి. వారికి కూడా దీని యొక్క వైభవం పూర్తిగా తెలియదు అని మనకు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిన్న కథతోటి శ్రీకృష్ణు యొక్క ఐశ్వర్య విలాసం ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఆ శ్రీకృష్ణు యొక్క ఐశ్వర్యము మాధుర్యం గురించి కూడా చాలా విస్తృతంగా వర్ణించారు. ఈ విధంగా ఐశ్వర్యము మాధుర్యం గురించి వర్ణించిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఇది మనకు తెలుస్తుందో ఐశ్వర్య మాధుర్యము, వెంటనే మనకు కలిగేది భక్తి. శ్రీకృష్ణుడు ఇంతటి మహాశక్తి సంపన్నుడా, ఇంతటి ఐశ్వర్యమా, ఇంతటి మాధుర్యమా అనగానే మన హృదయంలో కలిగేది భక్తి. అందుకోసమే భక్తి గురించినటువంటి వివరాలను తెలియజేస్తూ భక్తి యోగ పద్ధతిని చైతన్య మహాప్రభు వర్ణించడం మొదలుపెట్టారు. అందుకోసం దీన్ని ఏమన్నా అంటే వందే శ్రీకృష్ణ చైతన్య దేవం
వందే శ్రీకృష్ణ చైతన్యదేవం తం కరుణార్ణవం తం కరుణార్ణవం కళావప్యతి గూఢేయం భక్తిర్యేన ప్రకాశిత. భక్తి అనేది చాలా గంభీరమైనది, గహనమైనది, రహస్యమైనది. ముఖ్యంగా కలియుగంలో మరీ కష్టమో తెలుసుకోవడం అయినప్పటికీ కూడా కళావప్యతి గూఢేయం, అది కలియుగంలో ఇంకా మరీ గూఢంగా ఉంటుంది. ఎందుకంటే కలియుగ అనేది కలహయుగము, ఇక్కడ ఎప్పుడు జగడమే ఉంటుంది. కాబట్టి కళావత్యపి అయినా కూడా భక్తిర్యేన ప్రకాశిత, ఈ కలియుగంలో ఆయన భక్తిని ప్రకాశింపజేశారు, భక్తి యోగాన్ని ప్రకాశింపజేశారు. అందరికీ కూడా ఆనందం కలిగే విధంగా, అందరికీ మార్గదర్శనం కలిగే విధంగా ఆయన తెలియజేశారు. చేసి ఒక పరమ గహనమైనటువంటి విషయాన్ని సనాతన గోస్వామి తెలియజేస్తూ శ్రద్ధ అనేది భక్తిలో అత్యంత ప్రధానమైనది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ శ్రద్ధ ఏమిటి? శ్రద్ధ శబ్దే విశ్వాస్ కహే సుదృఢ నిశ్చయ, కృష్ణే భక్తి కేలే సర్వకర్మకృతహాయ. నేను కృష్ణ భక్తిని చేస్తానంటే సమస్తమైన కర్మలు నిర్వహించబడుతున్నవి, అప్రయత్నంగానే నిర్వహించబడుతున్నవి అనేటువంటి సుదృఢమైనటువంటి నిశ్చయం ఏదుందో అదే శ్రద్ధ, అదే విశ్వాసము అనేటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని, దివ్యమైన ఉపదేశాన్ని చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి తెలియజేశారు. అంటే ఏంటి? భక్తిలో కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ యొక్క తీవ్రతను బట్టి, శ్రద్ధ యొక్క పరిమాణాన్ని బట్టి భక్తిని యొక్క స్థితి నిర్ణయించబడుతుంది. ఆ శ్రద్ధ ఎంత ఉంది అంటే ఏంటి? మొట్టమొదటి ఏంటి? శ్రద్ధ శబ్దే విశ్వాస్. శ్రద్ధ అంటే విశ్వాసము. అంటే ఏంటి? సుదృఢ నిశ్చయము. ఏమిటా నిశ్చయము? దేని గురించినటువంటి నిశ్చయము? కృష్ణ భక్తి కేలే సర్వకర్మకృతహాయ. మన కృష్ణ భక్తిని చేశామంటే సమస్త కర్మ, అన్ని జ్ఞానము, కర్మలు, అన్ని కర్మలు నేను చేసినట్టే అన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఏంటుందో అదే శ్రద్ధ. ఆ శ్రద్ధ యొక్క తీవ్రతను బట్టి ఎవరికైతే ఆ శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ కలిగిన వాడే భక్తికి అధికారి అవుతాడు అని మహాప్రభు తెలియజేస్తున్నారు. శ్రద్ధ కలిగిన వాడే భక్తికి అధికారి అవుతాడు. అయితే ఈ భక్తికి అధికారి అయిన వాళ్ళలో కూడా అనేకమైన తరగతులు ఉన్నవి. అవే ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, అధమ భక్తుడు, కనిష్ట భక్తుడు. అంటే ఇది దేవి నిర్ణయించబడుతోంది? అతనికి శ్రీకృష్ణుని పట్ల గల శ్రద్ధను బట్టి నిర్ణయించబడుతోంది. అతని శ్రీకృష్ణుని పట్ల గల శ్రద్ధ కోమలంగా, చాలా సున్నితంగా, ముట్టుకుంటే ఊడిపోయే రకంగా ఉంటే, పట్టుకుంటేనే పగిలిపోయే విధంగానే ఉంటే అదో కనిష్ట అధికారి. అందరూ అధికారులే, కానీ వారికి ఉండేటువంటి శ్రద్ధను బట్టి వారి తారతమ్యాలను నిర్ణయించబడుతుంది అని శ్రీ చైతన్య మహాప్రభు తెలియజేస్తున్నారు. ఎవరికైతే శ్రీకృష్ణుని యందు సుదృఢమైనటువంటి శ్రద్ధ, అంతేకాకుండా తర్కవాద శాస్త్రాల్లో సంపూర్ణ ప్రావీణ్యము, అంటే శాస్త్రాధారముగా కలిగినటువంటి దివ్యమైన జ్ఞానముతోటి సంపూర్ణమైన సుదృఢమైన శ్రద్ధ కలిగిన వాడే ఉత్తమమైనటువంటి భక్తికి అధికారి. అతడే సమస్త జగత్తును ఉద్ధరించగలుగుతాడు. ఎందుకంటే ఈ జగత్తులో అనేక మంది ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. దానిలో నాస్తికులు ఉండొచ్చు, కొంతమంది రాక్షసులు ఉండొచ్చు, కొంతమంది వేరే భావాల వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా చక్కగా చెప్పగలిగి ఉండాలి. శ్రీకృష్ణుని అందరి హృదయాల్లో ఉన్నాడు అనే దివ్య జ్ఞానము కలిగినటువంటి వ్యక్తియే, సుదృఢమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడే ప్రపంచంలో అందరికీ కూడా శ్రీకృష్ణుని గురించి ఉపదేశం చేయగలుగుతాడు. ఇక మధ్యమ అధికారి,
అతనికి దృఢమైన విశ్వాసం ఉంటుంది, కృష్ణుని యందు దృఢమైన విశ్వాసం ఉంది, కానీ శాస్త్రపారంగతుడు మాత్రం కాదు. శాస్త్రపారంగతుడు మాత్రం కాదు, అటువంటి వాడిని మధ్యమాధికారి. శాస్త్ర పారంగత్యం లేదు, కానీ సుదృఢమైనటువంటి శ్రద్ధ ఉంది కృష్ణుని పట్ల, అటువంటి వాడిని మధ్యమాధికారి. ఇక మూడో తరగతి వచ్చేటప్పటికల్లా వాడి పరిస్థితి ఏమిటి అంటే అతడికి తర్కశాస్త్రం మీద ప్రావీణ్యం మాట అటుంచి పరిచయం కూడా ఉండదు. భగవద్గీతలో ఒక విషయం కూడా చెప్పలేడు, భాగవతంలో ఏముంది చెప్పలేడు. అంటే అక్కడ శాస్త్ర పారంగతులు కానటువంటి వాడు, అటువంటి వ్యక్తి కేవలం దృఢమైన శ్రద్ధ ద్వారా ఏమయ్యాడు, అతడు మధ్యమాధికారిగా అయ్యాడు. అంటే ఏంటి, కనిష్టాధికారి వచ్చేటప్పటికీ శాస్త్రం గురించి ఎటువంటి అవగాహన కానీ పరిచయం కానీ ఉండదు. దానితో పాటుగా అతనికి ఉండేటువంటి శ్రద్ధ కూడా చాలా కోమలంగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, చాలా అల్పంగా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. కొద్దిగా పుట్టుకునే తెగిపోతుంది. ఎవరిని ఏదో అనగానే వెంటనే కృష్ణ భక్తి మానేస్తాడు, ఏదైనా కానీ కృష్ణ భక్తి మానేస్తాడు. అంటే చాలా నాజూకైనటువంటి వాడు. అటువంటి వాడిని కనిష్టాధికారుడు. అయితే సర్వభూతేషు యః పశ్యేద్ భగవద్భావమాత్మనః భూతాని భగవత్యా అన్యేషా భాగవతోత్తమా. ఎవరైతే సంపూర్ణ శ్రద్ధ కలిగిన వాడే, అంతేకాకుండా సుదృఢమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు, తర్వాత సర్వశాస్త్ర సర్వతర్క పారంగతుడు కాబట్టి సమస్త జీవుల్లో ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తున్నాడు. కాబట్టి అతడే ఉత్తమ అధికారి, అదే భక్తికి ఉత్తమమైన అధికారి అని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. ఇక మధ్యమాధికారి అయినటువంటి భక్తుడు, అతనికి పరిజ్ఞానం లేదు, శాస్త్ర పరిజ్ఞానం లేదు, కానీ సుదృఢమైనటువంటి శ్రద్ధ ఉంది. అటువంటి వాడు శ్రీకృష్ణుని చక్కగా ప్రేమిస్తాడు, సమానులను చక్కగా స్నేహంతో ఉంటాడు, తనకంటే చిన్నవాళ్ళ పట్ల కనికరంతో ఉంటాడు. కానీ ఎవరైతే భక్తి విరోధులు ఉంటారో వారిని మాత్రం అతను ఉపేక్షిస్తాడు. ఇక ప్రాకృత భక్తుడు, కనిష్టాధికారులు, వీరు మాత్రం చాలా గంభీరంగా, వీళ్ళ పరిస్థితి చాలా గంభీరం. ఎందుకంటే అసలే వారికి శాస్త్రం గురించి ఏమీ తెలియదు. మనకు కృష్ణుని గురించి చెప్పే శాస్త్రాలు రెండే, ఒకటేమో భగవద్గీత, ఒకటేమో భాగవతము. వాటితో వారికి పరిచయమే లేదు. దాని తోడుగా వాళ్ళకు ఉండేటువంటి శ్రద్ధ అంటే విశ్వాసము చాలా కోమలంగా ఉంటుంది. దానివల్ల కలిగేటువంటి పెను ప్రమాదం ఏమిటి చైతన్య మహాప్రభువు తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే వారికి రుచియే లేదు, శాస్త్రం పట్ల రుచియే లేదు, కాబట్టి వాళ్ళు అధ్యయనం చేయరు. కాబట్టి నిజమే చదవలేరు కాబట్టి, అర్థం లేదు కాబట్టి విశుద్ధ భక్తి అంటే ఏమిటో వారికి అధ్యయనం చేసే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అది వాళ్ళకి తెలిసే అవకాశం లేకుండా పోతుంది. తత్ఫలితంగా కలిగేది ఏమిటి, ఉత్తమ భక్తులను వాళ్ళు ఉపేక్షిస్తారు. ఎందుకంటే భక్తుల యొక్క లక్షణాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాళ్ళకేమో శాస్త్రం తెలియదు, చదవాలనే ఉత్సాహం లేదు, చదివిన అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఉత్తమ భక్తుల్ని, వాళ్ళ యొక్క గుణాలను వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళని ఉపేక్షిస్తారు. మహాభక్తులను, ఉత్తమ అధికారులను ఉపేక్షించిన కారణంగా వారికి ఆశీర్వాదాలు అయిపోతాయి. ఇక అంతేకాకుండా వాడిని ఉపేక్షిస్తాడు, అంతేకాకుండా వాడికి తగినటువంటి గౌరవం కూడా ఇవ్వరు. కాబట్టి అతడు తనకు తోచినవి తన గురువు నుండి లేకపోతే తమ వంశపారంపరంగా వచ్చినటువంటి గురువు నుంచి తీసుకున్నటువంటి నియమాలని భక్తిగా చేస్తుంటాడు తప్ప ఉత్తమ అధికారులను వాళ్ళు గమనించడు. అటువంటి వాడిని ఏమనంటే నిజంగా అతడు వైష్ణవుడు కాదు, భక్తుడు కాదు, భక్తప్రాయ, భక్తాభాస. అభాసము అంటే దాని భక్త అభాసము అంటే కరెక్ట్ అని చెప్పాలంటే ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లేదు, అది అభాసం.
భక్తాభాస. కాబట్టి అతని భక్తప్రాయుడు లేదా భక్తాభాసము. అతనికి వైష్ణవ సిద్ధాంతం గురించినటువంటి జ్ఞానము చాలా అల్పంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు చాలా సావధానంగా ఉండాలి. వారి సాధ్యమైనంతగా భగవన్నామ సంకీర్తనలో, భక్తుల సాంగత్యంలో వాళ్ళు కాలం గడపడం ద్వారా వాళ్ళు భక్తిలో పురోగమించగలుగుతారు. ఇక మధ్యమాధికారి భక్తి అయిన వాడు భగవత్ అనుగ్రహంతో, తర్వాత శాస్త్రాధ్యయనం ద్వారా అతడు ఉత్తమ అధికారి కూడా స్థితిగా అతడు ఎదగలుగుతాడు. అదేవిధంగా కనిష్టాధికారి కూడా ఉత్తమ వైష్ణవులను, ఉత్తమ భక్తులను వారిని సేవించడం ద్వారా, శాస్త్రాన్ని కొద్దిగా చదవడం ద్వారా నెమ్మదిగా మధ్యమాధికారి స్థితికి రాగలుగుతాడు అని చెప్పి చైతన్య మహాప్రభు విస్తారంగా భక్తి యోగ పద్ధతి గురించి విపులంగా విస్తారంగా వర్ణించి, ఇక ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క చాప్టరే చాలా వందలాది శ్లోకాలు, ఒక్కొక్క అధ్యాయంలోనే వందలాది శ్లోకాలు, 200 శ్లోకాలు, 150 శ్లోకాలు, ఈ విధంగా సాగుతుంటుంది చైతన్య చరితామృతం. ఇక తర్వాత వచ్చే పైన భగవత్ ప్రేమయే జీవిత చరమ లక్ష్యము అనేటువంటి దివ్యమైన సందేశాన్ని సనాతన గోస్వామి వారికి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పడం మొదలుపెట్టారు. భగవత్ ప్రేమ ఎందుకు? భగవత్ ప్రేమ అంటే ప్రేమ అనేది దేనికి సంబంధించి? ప్రేమ అనేది మనసుకు సంబంధించింది కాదు. ప్రేమ అనేది బుద్ధికి సంబంధించినది కాదు. ప్రేమ అనేది ఇంద్రియాలకి లేదా దేహానికి సంబంధించినది కాదు. ప్రేమ అనేది కేవలము ఆత్మకు సంబంధించినది. మనం ఆత్మయే కానీ మన బుద్ధి, మనస్సు, దేహము కాదు కదా. కాబట్టి మన అత్యంత అసలైన అస్తిత్వమైనటువంటి ఆత్మతత్వము, ఆ ఆత్మతత్వం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దానికి వెంటనే దానికి కావాల్సింది ఇవ్వాలి. అదేమిటి? ప్రేమ, భగవత్ ప్రేమ. ఎవరైతే జీవుల పట్ల కొంతమంది ప్రేమ చూపిస్తుంటారు, వాళ్ళు మానస్థితిలో ఉన్న వాళ్ళు కాదు, తెలుసో తెలియక వాళ్ళు ఆత్మస్థితిలోకి వెళ్ళినవారు. అంటే ఎటువంటి అపేక్ష లేకుండా జీవులను వాళ్ళు ప్రేమించేటువంటి, జీవుల కోసం త్యాగాలు చేసేటువంటి స్థితికి వాళ్ళు వస్తారు. అంటే ఏంటి? వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఆత్మస్థితిలోకి వెళ్ళారని అర్థం. తమ దేహ కష్టాలను కానీ, తమ లాభ నష్టాలను కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఇతరులను ప్రేమిస్తూ ఇతరులకు లాభం చేయాలని ప్రయత్నిస్తుంటారు. నిజంగా వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నట్టు వారే. అయితే ఎవరైతే శాస్త్రము ద్వారా, గురువు ద్వారా, వైష్ణవుల ద్వారా, సాధువుల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని, ఆ ఆత్మ పరమాత్మ యొక్క అంశాన్ని తెలుసుకొని, ఆ పరమాత్మనికి మూలమైనటువంటి శ్రీకృష్ణుని పట్ల ప్రేమను పెంచుకునేవాడంటే అదే ఆత్మదర్శన స్థితి, అదే జీవితం యొక్క చరమ లక్ష్యము అని శ్రీ చైతన్య మహాప్రభు ఒక ప్రత్యేకంగా భగవత్ ప్రేమయే జీవిత చరమ లక్ష్యము అనేటువంటి దివ్య సందేశాన్ని చేస్తున్నాం. చిరాదత్తం నిజగుప్త విత్తం స్వప్రేమ నామామృత మచ్యుదారః ఆపామరం యో వితతార గౌరః కృష్ణో జనంత్యేభ్యస్తమహం ప్రపద్యే. ఇక్కడ కృష్ణాసగర గోస్వామి ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు గురించి వర్ణిస్తున్నారు. ఏమిటి? అదత్తం అంటే ఇవ్వని, చిరాద్ అంటే చిరకాలంగా ఇంతవరకు ఇవ్వనిది. చిరాదత్తం నిజగుప్త విత్తం అంటే తమ దగ్గర ఉండే రహస్య సంపదని చైతన్య మహాప్రభు చిరకాలంగా ఇంతవరకు ఎప్పుడు ఇవ్వనటువంటి తన దగ్గర రహస్యంగా దాచిపెట్టబడింది అనేటువంటి చిరాదత్తం నిజగుప్త విత్తం స్వప్రేమ నామామృతమచ్యుదారః. పరమ ఉదారులై స్వప్రేమ నామామృత, ఆ నామామృతాన్ని ప్రసాదించారు. ఎవరికి? ఆ పామరం యో విదతార గౌరః. ఆ పామరము అంటే పండితుడి నుంచి పామర దాకా అందరికీ ఇచ్చేశారు. ఆ పామరం యో విదతార గౌరః కృష్ణో జనేభ్యస్తమహం ప్రపద్యే.
కృష్ణో జనభేస్తమహం. సాక్షాత్తుగా శ్రీకృష్ణ అయినటువంటి ఆ చైతన్య మహాప్రభు ఆ విధంగా ఇచ్చారు. ఆ దేవదేవునికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయనయే ఈ భగవత్ ప్రేమయే పరమ పంచమ పురుషార్థము అని ఢంకా బజాయించి మరీ తెలియజేసినటువంటి, అప్పటిదాకా అందరికీ తెలిసింది ఒకటే, చతుర్విధ ఫలపురుషార్థాలు ఏమిటి, ధర్మార్థ కామ మోక్షాలు మాత్రమే తెలుసు. కానీ చైతన్య మహాప్రభు దానికి మాత్రం ఆయన దానికి దివ్యమైనటువంటి సందేశం. ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమను అందించేటువంటి నిజ గుప్త విత్తం, రహస్యమైనటువంటి సంపదను ఆయన ఇచ్చారు. అయితే ఎప్పుడైతే అది సంకల్పించారో, చెప్తున్నారో, అప్పుడు సనాతన గోస్వామి ఒక మాట పలికేమనంటే, స్వామి, నేను ఇంతవరకు ఒక యవనుని దగ్గర ఉద్యోగం చేస్తూ వాడి పేరే పెట్టుకుని వాడికే సలాములు చేస్తూ ఉన్నాను. నేను అత్యంత నీచుణ్ణి. ఈ విషయాలు నాకు ఏ విధంగా తెలుస్తాయి? నాకు ఒకటి అనుగ్రహించండి. ఏమిటి? ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా నా హృదయంలో ప్రకటమయ్యే విధంగా నా తల మీద చెయ్యి పెట్టి దీవించి నాలో ప్రకటింపజేయండి. అప్పుడే నాకు కలుగుతుంది. లేకపోతే వినడం వల్ల నాకెట్లా తెలుస్తుంది? వినడం వల్ల నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు నా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి నాలో ప్రకటింపజేయాలి తప్ప నేనంత నీచుణ్ణి నాకెట్లా అర్థమవుతుంది? ఇంత గంభీరమైన విషయాలు చెప్తున్నారు మీరు. నా మనసు ఒక్క బిందువు కూడా, మీరు కనుక నన్ను ఆశీర్వదించకపోతే, మీరు చెప్పే విషయాలు నాకు ఒక బిందువు కూడా, మీరు చెప్పేది సాగరం చెప్తున్నారు, ఆ సాగరంలో ఒక బిందువు కూడా నా హృదయాన్ని తాకలేకపోతుంది. ఇది నా పరిస్థితి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంతేకాకుండా అనేవంటే, నేను కుంటివాడితో సమానం. అటువంటి కుంటివాడితో మీరు నృత్యం చేయించాలనుకుంటే నేను సిద్ధమే. మీరే నృత్యం చేయించాలి. నేను కుంటివాడిని కదా, నేను ఏ విధంగా నృత్యం చేస్తాను? నేను చేయలేను. కాబట్టి మీరే నాతో నృత్యం చేయించాలని సంకల్పించారా? సంకల్పించితే నన్ను వెంటనే మీరే నృత్యం చేయించండి. శ్రీల ప్రభుపాద వారు కూడా అమెరికాకు వెళ్ళినప్పుడు సరిగ్గా ఈ విధంగా అన్నారు. ఆయన ఒక పాట రాసి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో కృష్ణ నాకు తెలియదు. నన్ను ఇక్కడ నర్తింపజేయడానికి కనుక తీసుకుని వస్తే నన్ను నర్తింపజేయి. నీ చేతిలో నేను ఒక కీలుబొమ్మ లాంటి వాడిని, తోలుబొమ్మ లాంటి వాడిని. నన్ను ఏ విధంగా నృత్యం చేయించాలనుకుంటే ఆ విధంగా నృత్యం చేయించు, నేను సిద్ధంగా ఉన్నా అన్నారు. అంటే ఏంటి? ఆ శరణాగతి అంటే నర్తించేటువంటి శక్తి నాలో లేదు. నర్తనం ద్వారా వారిని రంజింపజే శక్తి నాలో లేదు. నన్ను నర్తింపజేయాలని కనుక నువ్వు అనుకుంటే, అందుకోసం ఇక్కడ వచ్చి ఉంటే నన్ను నర్తింపజేయి అని ఆ రోజు సనాతన గోస్వామి సాక్షాత్తుగా చైతన్య మహాప్రభు అడిగారు. ఇక్కడ ఇటీవల కాలంలో ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు తమ కవిత ద్వారా, తమ పాట ద్వారా కృష్ణుడిని ఆ విధంగానే ప్రార్థించారు. అనగానే చైతన్య మహాప్రభు వెంటనే తమ అభయహస్తాన్ని సనాతనుని తల మీద పెట్టారు. తల మీద పెట్టి నేను చెప్పినటువంటి ఉపదేశాలన్నీ కూడా నీ హృదయంలో ప్రకటమగుగాక అని మరి దీవించారు. నేను చెప్పిన అన్ని విషయాలు కూడా నీ హృదయంలో ప్రకటమవుగాక అనేటప్పటికీ సనాతన గోస్వామికి పరమానందం కలిగి ఆయన అందుకోసమే ఆయన భక్తి శాస్త్ర ప్రవర్తక శాస్త్ర ఆయన. అంతేకాకుండా ఆ సందేశాన్ని పూర్తిగా పలికిన తర్వాత చైతన్య మహాప్రభు ఒక విషయం చెప్పారు. ఏమిటంటే, ఈ భగవత్ ప్రేమ అనేది ఉంచారా, ఇది భగవంతుడికిను పరమ భక్తులకు మధ్య ఒనగూడేటువంటి పరస్పర వినిమయం. ఇది సామాన్యులకు అర్థం కాదు. వారు కూడా భక్తిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుండొచ్చు, వాళ్ళు భక్తిలో ఉంటారు. కానీ వాళ్ళు కనిష్టాధికారులు, మధ్యమాధికారులు అయ్యున్న కారణంగా నిజంగా పరమ భక్తులకు కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు తెలుసుకోలేరు.
కానీ భగవంతుని కరుణ లభిస్తే అవన్నీ కూడా మనకు ద్యోతకమయ్యే అవకాశం ఉంటుంది చెప్పి ఒక మహాప్రభు పలికారు, పంచమ పురుషార్థయ్యి కృష్ణ ప్రేమ ధన, కృష్ణ ప్రేమ ధనమే పంచమ పురుషార్థము అనే మాట చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి వారు తెలియజేస్తారు. అందుకోసమే భాగవతం ద్వారా మనకు కలిగేది ఏమిటి అంటే చతుర్విధ ఫల పురుషార్థాలు కాదు, పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ ప్రేమ లభిస్తుంది. కాబట్టి భాగవతం పంచమ పురుషార్థ ప్రదాయిని. చైతన్య ఆయన ఏమన్నారంటే కృష్ణ ప్రేమ ధనమే పంచమ పురుషార్థము అని తెలియజేశాం. చెప్పి ఆయన ఈ భక్తి యోగ భగవత్ ప్రేమను గురించినటువంటి విస్తారమైన వర్ణన చేసి తర్వాత తదుపరి కార్యాన్ని చెప్పారు. ఏమిటంటే నువ్వు మధురకు వెళ్ళు, మధురా మండలంలోని అన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయి, భక్తి యోగ శాస్త్రాలను ప్రచారం చేయి. వందే అనంతాద్భుత ఐశ్వర్యం శ్రీ చైతన్య మహాప్రభుం నీచోపి యత్ ప్రసాదాత్ స్యాత్ భక్తి శాస్త్ర ప్రవర్తక. ఆయన నువ్వు మధురా మండలానికి వెళ్ళి అక్కడ భక్తి శాస్త్రాలను ప్రచారం చెయ్యి. నీకు ఇప్పుడు అన్నీ ఉపదేశం చేశా కదా, కాబట్టి నువ్వు భక్తి శాస్త్రాన్ని ప్రకారం చెయ్యి. అంతేకాకుండా అక్కడ లుబ్ధమైనటువంటి అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, శ్రీకృష్ణుని యొక్క లీలా స్థానాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఉద్ధరించవలసింది అని చెప్పి సనాతన గోస్వామికి చెప్పారు. అయితే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి చెప్పిన ఉపదేశములో ఆయన యుక్త వైరాగ్యమే చెప్పారు కానీ శుష్క వైరాగ్యము కాదు. ఇది గుర్తుంచుకోండి. యుక్త వైరాగ్యము, శుష్క వైరాగ్యము అంటే ఎండిపోయిన వర్గం శుష్కము అంటే దానిలో రసము లేదు, పిప్పి ఎండిపోయింది అటువంటి శుష్క వైరాగ్యము. యుక్త వైరాగ్యంలో సంపూర్ణమైనటువంటి ఆనందం, దానిలో ప్రేమ, దానిలో ఆత్మసంతృప్తి ఎన్నో ఉన్నాయి. చైతన్య మహాప్రభు ఉపదేశించింది యుక్త వైరాగ్యమే. మరి శుష్క వైరాగ్యాన్ని ఆయన ఏం చేశారు? నిషేధించారు. యుక్త వైరాగ్యాన్ని ఉపదేశించారు, శుష్క వైరాగ్యాన్ని నిషేధించారు. నిషేధిలా అంటే శుష్క వైరాగ్యం వద్దు అని లేదు, వద్దు, నిషేధము. మరి యుక్త వైరాగ్యము ఉపదేశము అని నేర్పించారు, దీనేమో పూర్తిగా తొలగించారు. ఆ విధంగా ఉంది. తర్వాత ఆ విధంగా ఆయన ఆశీర్వదించి మరి ఇక నువ్వు నీ కార్యక్రమం చేయి అన్నప్పుడు అప్పుడు సనాతన కోసం మళ్ళీ అడిగాడు, స్వామి నాది ఇంకొక విన్నపం ఉంది. ఏమిటి సనాతన అన్నప్పుడు, మీరు ఆత్మారామ శ్లోకం గురించి చాలా అద్భుతంగా సార్వభౌమ భట్టాచార్యునికి వర్ణించి అతన్ని ఆ మాయావాద నుంచి కాపాడారు కదా, రక్షించారు కదా. అప్పుడు మీరు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు దాదాపు 18 రకాలుగా వర్ణించారు. ఆ ఆత్మారామ శ్లోకం ముందు ఏదైతే మీరు వర్ణించారో, దేని ద్వారా అయితే ఆ మాయావాదియే మారిపోయి పరమ కృష్ణ భక్తునిగా అయిపోయాడు, అదొకసారి మీ నుంచి వినాలనిపిస్తుంది నాకు అన్నాడు. అనగానే మహాప్రభు నవ్వుతూ, నేనొక పిచ్చివాడిని, ఆ సార్వభౌముడు ఇంకొక పిచ్చివాడు, ఇద్దరం పిచ్చివాడు. నేనే చెప్పా, వాడికి అర్థమైపోయింది. ఇద్దరు పిచ్చివాళ్ళ మాట ఇంకేమని చెప్పు. అసలు ఇంకొక విషయం, అప్పుడు ఏం పలికానో నాకు ఏమీ గుర్తులేదు. ఇది నా పరిస్థితి. అయినా నువ్వు ఇంత శ్రద్ధతో అడుగుతున్నావు కాబట్టి నీ సాంగత్యంలో నాకు ఇంకా ఏవైనా మంచి స్ఫురణ కలుగుతుందేమో, నీ సాంగత్యంలో నాకు స్ఫురణ ఇంకా ఎక్కువ కలుగుతుందేమో. కాబట్టి నీ సాంగత్య బలంతో నేను ప్రయత్నిస్తా, నీ సాంగత్య బలం చూద్దాం ఏ విధంగా వస్తుందని చెప్పి ఆయన
అప్పుడు ఆత్మారామ శ్లోకాన్ని కేవలం సనాతన గోస్వామి కోసం చెబుతూ ఒక అధ్యాయం మొత్తం చైతన్య మహాప్రభు ఏ విధంగా వర్ణించారని చెప్పి కృష్ణదాస గౌరవ గోస్వామి ఒక అధ్యాయం మొత్తం ఆ ఆత్మారామ శ్లోక వివరణకే రాశారు. చూడండి ఎంతుందో. చెబుతూ 61 రకాలు చెప్పారు. ఇంకా సార్వ భట్టాచార్యకి 18 రకాలే. ఇక్కడ సనాతన గోస్వామికి, ఎందుకంటే ఆయన భక్తి శాస్త్ర ప్రవర్తక, భక్తి శాస్త్రాన్ని ప్రవర్తిల్ల చేయాలి కదా శాశ్వతంగా. అందుకోసము చెబుతూ 61 రకాలు చెప్పేటప్పటికీ పరమాశ్చర్యం, పరమానందము. ఆ సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు పాదపద్మాలను పూర్తిగా పట్టుకుని, ఇది కేవలము కృష్ణుడికే సాధ్యమవుతుంది తప్ప సామాన్యులకు అయ్యే అవకాశమే లేదు అని చెప్పి సనాతన గోస్వామి శ్రీకృష్ణ ఆయన సంపూర్ణంగా సంతోషించారు. సంతోషించిన తర్వాత, ఆనందించిన తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారు. స్వామి, మీరు భక్తి శాస్త్రం గురించి, భక్తి మార్గం గురించి ఒక వైష్ణవ గ్రంథాన్ని, అంటే వైష్ణవుల ఆచారం ఏ విధంగా ఉండాలి, ఈ విషయం గురించి కూడా మీరు తెలియజేయమని చెప్పారు. అయితే ఈ వైష్ణవ ఆచార గ్రంథంలో ఏమేమి ఉండాలి అది మీరు కూడా చెప్తే నేను వాటన్నిటిని చక్కగా ఏర్చి కూర్చి నేను రచిస్తాను. ఎందుకంటే నాకు ఈ వైష్ణవ ఆచారం అని నాకేం తెలియదు. ఇప్పటిదాకా నేను అక్కడ ఇక్కడ పనిచేస్తూ వచ్చాను. నాకు వైష్ణవ ఆచారం నాకేం తెలుసు. కాబట్టి దానిలో ఏ విషయం ఉండాలో మీరు నాకు చెప్పండి అన్నప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఆ వైష్ణవ సదాచారంలో, వైష్ణవ ఆచారంలో, వైష్ణవ ఆచార గ్రంథంలో ఏముండాలి అనే విషయాలు చక్కగా వర్ణించారు. నువ్వు దీన్ని వర్ణించు, నువ్వు దీన్ని వర్ణించు, నువ్వు దీన్ని వర్ణించు, నువ్వు దీన్ని వర్ణించు అని టకటకటకటగా చెప్తూ పోయారు. ఆ గ్రంథమే ఇప్పుడు హరిభక్తి విలాసము అనే పేరుతో అందరికి లభిస్తుంది. హరిభక్తి విలాసం. ఈ హరిభక్తి విలాసం ఎక్కడ ఉందంటే శ్రీ వ్యాసుల వారు రాసినటువంటి అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి. తర్వాత వేరే ఇంకా ఋషులు మునులు రాసినటువంటి అనేకమైన గ్రంథాలని వాటన్నిటి నుంచి ఏర్చి కూర్చి రాసినటువంటి గ్రంథమే హరిభక్తి విలాసము. అది వైష్ణవ ఆచార గ్రంథం. వైష్ణవ ఆచార గ్రంథం. ఆ హరిభక్తి విలాసంలో ఉన్నటువంటి రహస్యాలని వాటన్నింటినీ కూడా గత అనేక సంవత్సరాలుగా మేము భగవద్ దర్శన్ మాసపత్రికల్లో కొద్దిగా అందిస్తున్నాం. అంటే అది కూడా మేము పూర్తిగా రాయట్లేదు. కొన్ని అంశాలను మాత్రమే. అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు భగవద్గీత భాగవతాలు చదవట్లేదు. వాళ్ళు హరిభక్తి విలాసం ఏం చదువుతారు? ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు కావాలి అది? కాబట్టి అందరూ దాన్ని, ఎందుకంటే సాక్షాత్తుగా మహాప్రభువే సనాతన గోస్వామి వారికి చెప్పి మరీ అది చేశారు కదా. అందుకోసమే అందరికీ ఆ దివ్యలాభం కలగాలనేటువంటి సంకల్పంతో భగవద్ దర్శన్ మాసపత్రికలో హరిభక్తి విలాసం గురించి మేము రాస్తున్నాము. కాబట్టి ఎవరికైతే ఆ హరిభక్తి విలాసంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా భగవద్ దర్శన్లోని ఆ ఒక పేజీ మందం రాస్తున్నాం. అనేక సంవత్సరాలుగా వాటన్నిటి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే దానిలో ప్రతి విషయం తెలుస్తుంది. చామరం ఎందుకు మనం వీచాలి, 5 మనం పంచహారతి ఇవ్వాలి, ఆ పంచహారతిని ఎందుకు ఇవ్వాలి, ఆ హారతిని ఏ విధంగా తయారు చేయాలి, దాని కర్పూరం ఎందుకు పెట్టాలి, తర్వాత అగరబత్తి ఏ విధంగా కావాలి, దాని యొక్క మహిమ ఏమిటి, తర్వాత వస్త్రాన్ని ఎందుకు చూపించాలి, ఎటువంటి వస్త్రాన్ని చూపించాలి, ఎన్నిసార్లు, ప్రతి విషయం మనం భక్తిలో చేస్తే భగవంతుడు ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, భగవంతుడు ఏ విధంగా మంత్రం చదవాలి, ఏ దేవతకు ఏ మంత్రము, ప్రతి విషయం. అంటే మనది ఆచార గ్రంథం. అది హరిభక్తి విలాసము. ఇది ఎవరు రాయమని చెప్పారు? సాక్షాత్తుగా శ్రీ చైతన్య మహాప్రభువే సనాతన గోస్వామి వారు చెప్పారు. అందుకోసమే ఆయన రాస్తూ అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారన్నమాట, మొట్టమొదటి నువ్వు చెప్పవలసింది ఏమిటంటే గురువు గురించి చెప్పాలి. గురువు గురించి చెప్పు, గురువు యొక్క లక్షణాల గురించి చెప్పు, శిష్యుడి యొక్క లక్షణాల గురించి చెప్పు, గురువుకి శిష్యుడికి ఉండవలసినటువంటి సంబంధం గురించి చెప్పు, తర్వాత శిష్యుని యొక్క స్థితికి ఏ విధంగా ఉండాలో చెప్పు, దేవుడి యొక్క పూజా ధ్యేయం ఏ విధంగా కావాలో చెప్పు, బీజ మంత్రాల గురించి చెప్పు,
తర్వాత మంత్ర సిద్ధిని గురించి, మంత్రాన్ని స్వీకరించవలసిన యోగ్యత గురించి, మంత్రం యొక్క పవిత్రీకరణ గురించి చెప్పు. ఈ విధంగా ఆ ఆచారంలో ఉండేటువంటి ప్రతిదీ. తర్వాత ఏకాదశి గురించి చెప్పు. ఏ ఏకాదశిని చేయాలి, ఏ ఏకాదశిని చేయకూడదు, ఏ మహాద్వాదశి చేయాలి, తర్వాత కృష్ణ జన్మాష్టమి ఏ విధంగా ఉండాలి, తర్వాత వామన ద్వాదశి ఏ విధంగా ఉండాలి, రామనవమి ఏ విధంగా, నృసింహ చతుర్దశి, విశుద్ధ ఏకాదశి విడిచిపెట్టడం ఏమిటి, విశుద్ధ ఏకాదశి పాటించడం గురించి చెప్పాలి. ఏకాదశి ఈ విధంగా ఏకాదశి పాటించకపోవడంలో కలిగేటువంటి పాపాన్ని గురించి వర్ణించు. ఈ విధంగా ప్రతి విషయాన్ని, వైష్ణవ అపరాధం గురించి, వైష్ణవ విధుల గురించి కూడా సంపూర్ణంగా తెలియజేయి అని చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు, చైతన్య మహాప్రభు అనుగ్రహంతో శ్రీ రూప గోస్వామి వారు సనాతన గోస్వామి వారు దాన్ని హరిభక్తి విలాస రూపంలో ఆయన రచించడం జరిగింది. ఆ హరిభక్తి విలాసము ఇప్పుడు శ్రీ ప్రభుపాదుల వారి శిష్య సమూహం వారి అనుగ్రహంతో మనకి ఇప్పుడు ఆంగ్ల భాషలో లభిస్తోంది. దాదాపు 5 సంపుటాలుగా చాలా విస్తారంగా వివరంగా లభిస్తోంది. అదంతా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి అందరూ చదవలేకపోవచ్చు. మన తెలుగు పాఠకుల, తెలుగు భక్తుల యొక్క లబ్ధి కొరకు మేము దాన్ని ఇప్పుడు భగవద్ దర్శనంలో కొద్దిగా ఇస్తున్నాము. ఈ విధంగా 2 నెలల పాటు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి సుదీర్ఘమైనటువంటి ఉపదేశం చేశారు. తద్వారా ఆయన భక్తి శాస్త్రాలు రచించడమే కాకుండా దాని ప్రచారంగా భక్తి శాస్త్ర ప్రవర్తకులుగా కూడా అయ్యారు. ఇక ఒక ముఖ్య కార్యం అయిపోయింది, ఇంకొక ముఖ్య కార్యం ఉంది. ఒకటైతే అయిపోయింది, ఇంకో ముఖ్య కార్యం ఉంది. అదేమిటి అంటే, మహాప్రభువును అంగీకరించని వారు అక్కడ కోకొల్లులుగా ఉన్నారు. ఎక్కడ? వారణాసిలో కోకొల్లులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు? ప్రకాశానంద సరస్వతి అక్కడ మాయావాదులకు నాయకుడిగా ఉన్నాడు. ఆయన శంకరాచార్య యొక్క అనుయాయి. ఆయన కింద అనేక వందలు వేలాదిగా అందరూ మాయావాద సన్యాసులు ఉండేవాళ్ళు, బ్రహ్మచారులు ఉండేవారు. కాశీనగరం మొత్తం మాయావాదంతో నిండిపోయి ఉండేది. అయితే వాళ్ళందరూ మహాప్రభు వెళ్ళినప్పుడు మహాప్రభు చూశారు. వాళ్ళందరూ ఆ బ్రాహ్మణుడు, మహారాష్ట్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. మహారాష్ట్ర బ్రాహ్మణుడు చంద్రశేఖర్, ఈ ప్రకాశన సరస్వతి చైతన్య మహాప్రభు గురించి తక్కువ చేసి మాట్లాడడము, ఆయన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడడము విని చాలా బాధపడ్డాడు. ఎట్లయినా సరే ఆయనకు వచ్చిన భయం ఏంటంటే, ఇప్పుడు మహాప్రభు వచ్చారు, అంతకుముందు వచ్చారు, అప్పుడు కొన్ని రోజులే ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చారు, అప్పుడంటే అందరినీ మార్చేటువంటి సమయం చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా మహాప్రభు బృందావనం వెళ్ళాలి హడావిడిలో ఉన్నారు. అప్పుడు ఎట్లా ఆపుతాను? ఆయన అప్పుడు పరిచయం కూడా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ 2 నెలలు ఉన్నారు. 2 నెలలు ఉండడం కాకుండా చక్కగా సనాతనునికి ఆయన చక్కగా ఉపదేశం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కనుక వినియోగించుకోకపోతే జీవితాంతము ఒక ఘోరమైనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమిటి అది అంటే, మాయావాదులతోనే జీవితాన్ని గడిపివేయడము. ఎందుకంటే ఇక్కడ ఎవరు కృష్ణ అనట్లేదు, కృష్ణ అని ఎవరు అనట్లేదు. మేము ఉన్నదే ఇక్కడ ముగ్గురము. ఒకడేమో తపనమిశ్రుడు, ఇంకోడేమో చంద్రశేఖరులు, ఇంకోడేమో నేను, ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు. మేము ముగ్గురే ఉన్నాం, మేము ముగ్గురే మాట్లాడుకుంటున్నాం, మేము ముగ్గురమే కృష్ణ గురించి చెప్పుకుంటున్నాము. ఆ బిందు మాధవుడి గుడికి వెళ్తున్నాము, ఆ కృష్ణుని చూస్తున్నాము, వస్తున్నాము, అంతే తప్ప మాకు సాంగత్యం ఎవరు లేరు. కాబట్టి ఇదే అదనుగా మహాప్రభు యొక్క మహిమతోటి వీళ్ళందరినీ వైష్ణవులుగా మార్చేయాలి, వీళ్ళందరికీ కృష్ణుడి గురించి చెప్పించాలి. అప్పుడు జీవితం కూడా ధన్యమవుతుంది. మిగిలిన జీవితాల్లో నేను ఎటువంటి భావన లేకుండా, అయ్యో నేను తప్పు చేశానే, మహాప్రభు వచ్చినా కూడా వీరందరికీ ఆ కృష్ణ భక్తి భిక్ష పెట్టించకుండా నేను పంపించేశానే అనేటువంటి
ఏదైతే గిల్టీ ఫీలింగ్ ఉంటుందో ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ఉండకూడదు, ఉంటే నేను బతకలేను. కాబట్టి వీళ్ళందరినీ మార్చాలని చెప్పి ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడికి తీవ్రమైన సంకల్పం కలిగింది. అయితే ఇప్పుడు మహాప్రభుని ఇక్కడ రమ్మంటే వాళ్ళు రారు, వాళ్ళకి వచ్చే అవకాశం లేదు మహాప్రభు కలవడానికి. మరి మహాప్రభు అక్కడికి పోవాలి అంటే ఏం చేయాలి? మహాప్రభు అక్కడికి పోరు, కాబట్టి ఏం చేద్దాం అని చెప్పి అందరినీ తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు అందరినీ తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. అయితే భోజనం కాబట్టి ఈయన తెలిసిన బ్రాహ్మణుడే కాబట్టి మహాప్రభు కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరూ కూడా మాయావాదులు కూడా అందరూ కూడా వచ్చారు. అయితే మహాప్రభు మొట్టమొదటి వెళ్ళి ఏం చేశారు, అందరూ ఎక్కడైతే కాళ్ళు కడుక్కుంటారో అక్కడ వెళ్ళి కూర్చున్నారు. మహాప్రభు అందరూ కాళ్ళు కడుక్కునే స్థలంలో కూర్చున్నారు, అందరేమో ఇంట్లో పలు కూర్చున్నారు. ఏమిటి ఆశ్చర్యపోయారు, ఏమిటి శ్రీపాద మీరు ఇట్లా కాళ్ళు కడుక్కుని ఉన్నారంటే, నేను చాలా అల్పుండండి, నాకు ఆ కృష్ణ రామ అనడం తప్ప మిగతా నాకేం తెలియదు. మీరందరూ కూడా వేదాంత సూత్రాలను చర్చించేవాళ్ళు, వేదాంత తత్వాన్ని చర్చించేవాళ్ళు, బ్రహ్మసూత్రాలను చర్చించేవాళ్ళు, మీతో నేను ఎక్కడ ఉంటాను అని లేదు. ఆయన మహాప్రభు యొక్క తేజస్సుకు వాళ్ళందరూ కూడా పరాజితులైపోయారు. మహాప్రభు యొక్క తేజస్సు పరాజితులై వాళ్ళు చేయి పట్టుకుని మరీ తీసుకెళ్ళి తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు చుక్కల మధ్య చంద్రుడిలాగా చైతన్య మహాప్రభు తేదీప్యమానంగా చూడగానే వాళ్ళ యొక్క మొఘాలన్నీ వాడిపోయినాయి, వాళ్ళ తేజస్సు మొత్తం వాడిపోయింది. ఆహా, మహాప్రభు ఎంత చూస్తుంటేనే సాక్షాత్తుగా నారాయణుడు అక్కడ ఉన్నారని వాళ్ళకి అనిపించింది. అప్పుడు ప్రకాశ సరస్వతికిను తర్వాత మహాప్రభు చాలా సుదీర్ఘమైనటువంటి సంవాదం జరిగింది. వీటన్నిటికంటే చర్చ మనకు మొదట్లోనే అది మనకు ఆదిలిలోనే వస్తుంది, ఆదిలిలో ప్రథమ స్కందంలో వస్తుంది, ప్రథమ సంపుటంలో వస్తుంది. చాలా అయిన తర్వాత మొత్తానికి సార్వభౌముడు అక్కడ ప్రకాశ సరస్వతికి ఈయన పలికిన మాట సత్యమేమో అనిపించింది. మొత్తానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరూ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూడా భోజనం చేస్తారు. అంటే ఒప్పుకున్నారు వాళ్ళు, అవును మీరు చెప్తున్నటువంటి మాట సత్యమే, శంకరాచార్యులు మమ్మల్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టించారని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అయినా కూడా పూర్తిగా 100% యాక్సెప్ట్ చేయలేదు. అయితే అందులో ఒకనికి మాత్రం చైతన్య మహాప్రభు మీద పూర్తిగా విశ్వాసం వచ్చేసింది ఆ సన్యాసులు. అతడు ప్రకాశాసరుతున్న ఏదైతే బ్రహ్మసూత్రాలకి చైతన్య మహాప్రభు పలికారో ఆయన పలికిందే నాకు 100% సత్యం అనిపిస్తోంది. మీరు ఇంకా పూర్తిగా నమ్మలేదు, కానీ ఆయనది చెప్పిన 100% సత్యంగా ఉంది, మీరు దాన్ని అంగీకరించండి, అప్పుడే మీకు ముక్తి కలుగుతుంది, అప్పుడే మీకు ఉద్ధానం కలుగుతుంది అని తన శిష్యుడే చెప్పేటప్పటికి ప్రకాశ సరస్వతి కళ్ళు తెలుసుకున్నాయి. అప్పుడు వెంటనే మొన్నాడు మహాప్రభు బిందు మాధవ్ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే వీళ్ళందరూ ఉన్నారు. సనాతన గోస్వామి ఉన్నాడు, నెక్స్ట్ చంద్రశేఖర్ ఉన్నాడు, తపనమేష్ ఉన్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు. అప్పటికే అందరికీ తెలిసింది ఇట్లా ఏమిటి అంటే మహాప్రభు వెళ్ళారు, తర్వాత అందరినీ చర్చలో అందరినీ ఓడించారు, ఆ బ్రహ్మసూత్రాల చర్చలో అందరిని ఓడించారు అన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. దావానలాగా వచ్చింది, అందరూ మహాప్రభు చూడడానికి వచ్చేసారు. ఎందుకంటే అప్పటిదాకా ప్రకాశ సరస్వతియే మహాఘన పండితుడు, ఆయన్నే ఓడించాడేటప్పటికీ ఈయన సామాన్యుడికి అని తెలిసిపోయింది. అందరూ ఆయన చూడడానికి వచ్చారు. సంకీర్తన ప్రారంభమైంది. ఆ సంకీర్తన చేస్తుంటే అందరూ గర్జనలాగా, సింహ గర్జనలాగా అందరూ సంకీర్తనం చేస్తున్నారు, ఎగిరి నృత్యం చేస్తున్నారు. మొత్తానికి కాసేపటికి సంకీర్తన ఆగింది. ఆగానే ప్రకాశానంద సరస్వతి వచ్చాడు అక్కడికి. తన శిష్యులతో పాటుగా ప్రకాశానంద సరస్వతి వచ్చి నేరుగా మహాప్రభు పాదాల మీద పడ్డాడు. నేరుగా మహాప్రభు పాదాల మీద పడి, నా తప్పైపోయింది, నన్ను క్షమించండి, నాకు ఇప్పుడు పూర్తిగా జ్ఞానోదయం జరిగింది, నా కళ్ళు తెలుసుకున్నాయి, ఇప్పుడు అసలు తత్వం నాకు అర్థమైంది అని చెప్పి పూర్తిగా కాళ్ళు పెట్టుకోగానే అప్పుడు చైతన్య మహాప్రభు అందరినీ కూడా ఆ బ్రహ్మసూత్రాల వేదాంత సూత్రాల అధ్యయనాన్ని మానిపించి అందరితోటి వేదాంత సూత్రాలకు సహజ భాషమైనటువంటి భాగవత అధ్యయనంలో నెలకొల్పారు అందరినీ.
ఆ మాయావాద సన్యాసి అందరూ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి వేదాంతస్తుల అధ్యయనం దీంతో సరి పక్క పెట్టేశారు. పక్క పెట్టేసి అందరూ కూడా ఇప్పుడు వేదాంత సూత్రాలకు సహజ భాష్యమైనటువంటి భాగవత అధ్యయనాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా భాగవత అధ్యయనాన్ని మొదలుపెట్టేప్పటికల్లా వారణాసి కాస్త నవద్వీపంలాగా మారిపోయింది. ఎందుకంటే నవద్వీపం అనేది చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానము. అక్కడ అందరూ వైష్ణవులు, అక్కడ జరిగేది భాగవత అధ్యయనమే, అక్కడ జరిగేది భాగవత పఠనమే, భాగవత చర్చయే. అయితే ఇక్కడ వారణాసి మహాప్రభు యొక్క ప్రభావం ద్వారా వారణాసి కూడా ఇప్పుడు కొత్త నవద్వీపంగా మారిపోయింది. మరొక నవద్వీపము, నూతన నవద్వీపంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అందరూ సంకీర్తనలు చేస్తున్నారు, అందరూ కూడా భాగవతాన్ని చదవడం మొదలుపెట్టారు. ఎక్కడైతే భాగవతం చదవబడుతోందో, ఎక్కడైతే భాగవతం అధ్యయనం చేయబడుతోందో, ఎక్కడైతే భాగవతం వినబడుతోందో అది నవద్వీపమే అని మనకు ఈ దివ్య కథ ద్వారా తెలుస్తోంది. దాని తర్వాత ఈ విధంగా వారణాసిని నవద్వీపంగా చైతన్య మహాప్రభు పూర్తిగా మార్చేసిన తర్వాత జరిగిన ఏం జరిగింది మహాప్రభు అంటే, ఆ విధంగా ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు మనసు సంతృప్తి చెంది మొత్తానికి మొదటిసారి మహాప్రభు వచ్చినప్పుడు అందరూ అవమానించారు, మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు దానికి విరుద్ధంగా అందరూ కూడా మహాప్రభుకు దాసులుగా మారిపోయారు. ఎవరైతే అవమానించారో వారే వచ్చి మహాప్రభు పాదపద్మాలను పట్టుకున్నారు, వారే సంకీర్తనలు చేస్తున్నారు, వారే భాగవతాన్ని కూడా చదువుతున్నారు. ఇప్పటి నుంచి మాకు వైష్ణవుల సాంగత్యానికి ఏమాత్రము కొరత లేదు, కొరత ఉండబోదు. మహాప్రభు వచ్చి మాకు అపారమైన ధనాన్ని ఇచ్చి, అపారమైన సంపదను ఇచ్చి, అపారమైన అలౌకిక ఆనందాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆ మహారాష్ట్ర ఆనందించారు. ఇప్పటి నుంచి జీవితాంతం నాకు ఎటువంటి లోటు ఉండదు, భాగవతుల సాంగత్యాన్ని నాకు ఏమాత్రం లోటు లేదు, అందరూ ఇప్పుడు భాగవతులే, అందరూ భాగవతం చదివే వాళ్ళే అని చెప్పి ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు చాలా ఆనందించాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత మహాప్రభు చేసినటువంటి తర్వాత, ఎందుకంటే ఆయన కార్యక్రమం అయిపోయింది. మొట్టమొదటి కార్యము వారణాసిలో ఉండడానికి సనాతన గోస్వామికి దివ్య ఉపదేశం చేయడము, రెండవది మాయావాదులను పూర్తిగా మార్చివేయడము, వాళ్ళని వైష్ణవులుగా మార్చడము. ఈ రెండు అయిపోయినాయి, కార్యం పూర్తి అయిపోయింది. ఇంకేంటి, వెనక్కి వెళ్ళిపోవడమే పూరి క్షేత్రానికి. అది ఏ విధంగా చేశారు అనేది మనం రాబోయే భాగంలో విందాం. అంతవరకు సెలవు. శ్రీ చైతన్య మహాప్రభు కీ జై, చైతన్య చరితామృతం కీ జై, అపూర్వ కృష్ణ భక్తుల కథల కీ జై.